బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని నదిలో దూకాడు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేసినట్టు పక్కా సమాచారంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుల్గాంలోని చాంగ్ మార్గ్ లో ఉన్న అడవిలో తలదాచుకున్న టెర్రరిస్టులకు ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్టు అంగీకరించాడు. ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సాయం చేస్తానని విచారణలో భద్రతా బలగాలను నమ్మించాడు. దీంతో పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్లాయి. ఇదే క్రమంలో ఇంతియాజ్ సమీపంలోని నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొట్టుకుపోయి మునిగిపోయాడు. పోలీసులు విచారణకు తీసుకువెళ్లి నదిలో తోసేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతియాజ్ మృతిలో కుట్రకోణం ఉందంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇంతియాజ్ నదిలో దూకుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇంతియాజ్ మృతిపై తప్పుడు ఆరోపణలను భద్రతా బలగాలు ఖండించాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక పహల్గామ్ దాడికి సంబంధించి కీలకమైన వాళ్ళకి సహాయం చేసినటువంటి కీలకమైన వ్యక్తి ఇంతియాజ్ ఈ రోజు నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. మరి సమాచారం దాదాపుగా చాలా వరకు సమాచారాన్ని ఉగ్రవాదులకు ఈయనే అందజేశాడు. మరి అక్కడ టూరిస్టుల రాకపోకలు వాటన్నింటిని కూడా టెర్రరిస్టులకు అందజేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అతను నదిలో దూకేశాడు. దీంతో అక్కడ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నదిలో కొట్టుకుపోయాడు. అంటే అతని దగ్గర నుంచి చాలా వరకు ఇన్ఫర్మేషన్ సేకరించాలని చెప్పేసి అధికారులు ప్రయత్నించారు, కానీ అది అవకాశం దొరకలేదు. మరి పహల్గామ్ దాడికి సంబంధించి ఇతను కూడా ఒక కీ రోల్ ప్లే చేశాడని చెప్పేసి ఆర్మీ చెప్తుంది. మరి దీనికి సంబంధించి మరొక వివాదం కూడా ఉంది. అతన్నే కావాలనే నదిలో చూసేశారు ఆర్మీ వాళ్ళని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. రైట్ ఆర్కే.